ఎక్స్‌పెక్ట్ చెయ్యని ఒక కొత్త విషయం అయితే కాదు. ఎక్స్‌పెక్ట్ చేసిందే జరిగింది. 'హరీష్ శంకర్' నుంచి ఏదైతే నేను ఎక్స్‌పెక్ట్ చేశానో అదే వచ్చింది. సో, ఇంతకుముందు మనం ఫిల్మోగ్రఫీ తీసుకోవచ్చు 'హరీష్ శంకర్‌ది'. అవన్నీ చూసుకున్న తర్వాత ఏదో గొప్ప సినిమా తీస్తాడనైతే అనుకోలేదు నేను. బట్ లిటరల్లీ చెప్తున్నాను. ఇంకా దరిద్రంగా ఎక్స్‌పెక్ట్ చేశాను. ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా వరస్ట్‌గా ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ లిటిల్ బిట్ బెటర్ అనిపించింది నాకు. అంటే నేను స్టోరీ పరంగా లేదా టెక్నికల్‌గా మాట్లాడట్లేదు. ఆ పవన్ కళ్యాణ్‌కి వచ్చే కొన్ని సీన్స్ గాని, ఆ స్వాగ్ గాని అక్కడక్కడ ఓకే అనిపించింది నాకు. అండ్ స్టోరీ విషయానికి వచ్చేసరికి ఈ సినిమా మొత్తం కంప్లీట్ టెంప్లేట్ అనమాట. ఆ సినిమా నుంచి, ఈ సినిమా నుంచి, అక్కడి నుంచి, ఇక్కడ నుంచి ఏరుకొచ్చేసి ముక్కలన్నీ తీసుకొని ఈ షాట్ ఇది, ఈ షాట్ ఇది, ఇక్కడ ఇది రావాలి, అక్కడ ఇది రావాలి, పర్ఫెక్ట్ అని చెప్పి అనుకొని తీసేసినట్టు అనిపించింది నాకు. అండ్ పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన ఏవో 2, 3 పెట్టమని ఉంటారు నాకు తెలిసి. అంటే ఈ హిందూ ధర్మం గురించి కానీ, రేప్ గురించి కానీ, ఇట్లా కొన్ని ఇంక్లూడ్ చేయాలి మనం పొలిటికల్‌గా ఒక డైలాగ్ ఇట్లా ఇంక్లూడ్ చేయాలని చెప్పారు. లేదా హరీష్ శంకర్ గారే మరి పెట్టారో లేదో తెలియదు కానీ, అవి కూడా కావాలని ఇరికించేసి మిక్సీ పెట్టేసి ఎట్లా అంటే బజ్జీ మిక్చర్ ఉంటుంది, భీమవరం బజ్జీ మిక్చర్ మొత్తం అన్ని కలిపేసి మిక్స్ చేసి తింటే ఎట్లా ఉంటుందో అట్లే ఉంది. అది బాగుంటుంది, ఇది బాగాలేదు, అంతే తేడా. బట్ ఫ్యాన్స్కి నచ్చే ఛాన్స్ ఉంది, ఫ్యాన్స్కి నచ్చచ్చు. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాళ్ళకి నచ్చింది. ఏంటి అంటే బోర్ కొట్టలేదు. బేసిక్గా సినిమా చాలా మట్టికి ఏదో ఇంతకుముందు పాత సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్తో చూస్తే నాకైతే పెద్ద బోర్ కొట్టలేదు. అలాగని కొత్తగా ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఆయన లెవెల్ స్వాగ్లో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో అదొకటి నాకు బాగా నచ్చింది. ఇంక ఏమీ లేదు. హరీష్ శంకర్ గారు ఏదో డైలాగులు రాసుకున్నాను అని అనుకొని ప్రతిదీ మెడ తొడ కుక్క నక్క పంది హంది అట్లా ఏంటంటారు ఒక ప్రాస అనమాట. ప్రతి డైలాగు ప్రాసే ఉంటుంది. అది ఏదో ఒక చోట 2 చోట కామెడీగా వర్కౌట్ అవుతుంది కానీ వార్నింగ్ ఇచ్చినప్పుడు అదే ప్రాస, కామెడీ చేసినప్పుడు అదే ప్రాస, లవ్ సీన్స్లో అదే ప్రాస. ఇంకా ఆ ప్రాస పెట్టుకుని వదలలేదు మొత్తం అంతాను. అవి కొంచెం నాకు ఎందుకు అబ్బెట్టుగా అనిపించింది. ఒకటే టెంప్లెట్. రౌడీ ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు, కొంతమంది విలన్స్ ఉంటారు, ఒక హీరో ఉంటాడు, ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఫస్ట్ హాఫ్లో ఒక హీరోయిన్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో చచ్చిపోయిన హీరోయిన్ ఒకటి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్ ఏదో జరిగింది, హీరో వచ్చి రెవెన్యూ ఇచ్చుకుంటాడు. ఎన్ని సినిమాలు గుర్తొస్తున్నాయి మనకి ఈ స్టోరీ చెప్తుంటే. సో అదే స్టోరీ అదే స్కెల్టన్ తీసుకొని ఎక్కడా కూడా కొత్తదనం అనేది ఉండకూడదు అని చాలా జాగ్రత్తగా తీసుకొని తీసిన సినిమా ఇది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం కావాల్సిన మూమెంట్స్ అంటే చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఉంటుంది. ఓజీ సినిమా అనేది ఫ్యాన్ మూవీ, అది కంప్లీట్ ఫ్యాన్ మూవీ. దాంట్లో స్టోరీ ఉంటుంది, సంథింగ్ ఏదో లాక్కెళ్తారు. ఇది అట్లా కాదనమాట. కావాలని ఫ్యాన్స్ ఇది కోరుకుంటున్నారు, స్టెప్పులు కోరుకుంటున్నారు, ఫ్యాన్స్ నీ దగ్గర నుంచి డైలాగులు కోరుకుంటున్నారు. చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇట్లా మెడబెట్టుకుంటే ఆ ఎలివేషన్ వేరుంటుంది. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు వెనక అందరూ భజన చేయాలి, పవన్ కళ్యాణ్ గారు కామెడీ చేయాలి, పవన్ కళ్యాణ్ గారు ఒక స్మైల్ నవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు పాత సినిమా రెఫరెన్స్ నుంచి కొన్ని సీన్లు తీసుకోవాలి. ఇట్లా ఒక టెంప్లెట్ ఫామ్ చేసుకున్నారనమాట. ఇవన్నీ పెట్టేద్దాం, సినిమా వదిలేద్దాం, ఫ్యాన్స్ పిచ్చోళ్ళు చూసేస్తారు. సో ఇదే మెంటాలిటీలో తీశారు సినిమా అయితే. నాకైతే కావాలని ఇది ఒక ప్లాన్డ్ మర్డర్ లాగా అనిపించింది నాకు, లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత. సో ఇలాంటివి చేయకూడదండి. ఎందుకంటే ఓకే పెట్టచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఎలిమెంట్స్ అన్ని ఒక మంచి స్టోరీ తీసుకుని ఒక మంచి స్కెల్టన్లో ఇంక్లూడ్ చేయండి. ఎందుకని అంటే మీరు రాయడం రావట్లేదా, మీకు రాయడం చేత కావట్లేదా, కొత్త ఎంతమంది రైటర్స్ ఉన్నారు వాళ్ళు తీసుకుని చేయొచ్చు కదా. ఎందుకని పాత రొట్ట స్టోరీలోనే అవి పెట్టాలని అనుకుంటున్నారు. సో అదైతే నాకు అసలు నిజంగా ఒక స్టాండర్డ్ కింద దిగిపోయిందా తెలుగు ఇండస్ట్రీ అన్నట్టు అనిపించింది నేను చూసిన తర్వాత. ఎన్నో కొత్త సినిమాలు కొత్త కాన్సెప్ట్స్తో వస్తున్నాయి, కొత్తదనం కోరుకుంటున్నారు జనాలు కూడా. మళ్ళీ అదే పాత ఈ మధ్యకాలంలో నేను బాలయ్య బాబు సినిమాల తర్వాత నేను ఇంత ఒక హీరో అలా పాత కమర్షియల్ ఫార్మాట్లోకి వెళ్ళిపోయి తీసింది అయితే నాకేం కనపడలేదు. ఇదే కనపడుతుంది. సినిమా స్టార్ట్ అయిన 20 minutesకే మనకు అర్థమైపోతుంది రాడ్ అయిపోతున్నాడు హరీష్ శంకర్ అని చెప్పి. బట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా వేసాడు, రాడ్ బాగానే వేసాడు, ఏదో లాక్కెళ్ళాడు. అంటే మనోడు ఏదో మన పవన్ కళ్యాణ్ కల్ట్ పవన్ కళ్యాణ్ని చూపించేద్దామని ఏదో పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు సినిమాల్లో డ్యాన్స్ చేయలేదు, నేనే ఫస్ట్ టైం డ్యాన్స్ చేయించిన అన్నట్టు ఒక సీన్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ పాత సినిమాలు ఖుషి సినిమాల నుంచి కొన్ని రీమేక్స్ చేసి, అంటే దాన్ని రీమిక్స్ చేసి దాన్ని రీమేడ్ చేసి తర్వాత ఇంకా హైలైట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది ఈ మనసే సాంగ్ ఉంటుంది కదా, అదే సాంగ్ని మళ్ళీ తీశారు. బట్ అక్కడ ఎక్కడ సేవ్ అయింది అంటే ఆ సాంగ్ వచ్చి ఒక 10 minutes ముందు నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మనసే అని చెప్పి శ్రీలీలాగా వస్తూ ఉంటుంది. సో ఆ ఊపులో వెళ్ళిపోయింది కాబట్టి ఓకే బాగానే ఉందని అనిపించింది, కానీ అది కూడా కావాలని పెట్టినట్టు అనిపించింది. ఈ సినిమాలు ఉంటాయి పొలిటికల్ సినిమాలు. పూర్వకాలం అంటే ఎప్పుడు మన నాన్నలో తాతల కాలంలో సీఎం అంటే ఎట్లా ఉంటాడు, ఒక పాత ఇన్నోవా కార్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు, వెనక ఎవరు సపోర్ట్ ఉండదు, ఎక్కడ పడితే అక్కడికి వచ్చేసి సీఎం వచ్చి అడుక్కుంటాడు అనమాట. హెడ్ మాస్టర్ గారు మీరు మా పొలిటికల్ కెరియర్లోకి రండి, మిమ్మల్ని
ఎమ్మెల్యే చేస్తానంటాడు, ఆటోమేటిక్ సీఎం అయిపోతాడు. ఇవన్నీ పాతకాలం సినిమాల్లో ఎప్పుడో అసలు ఈ పాలిటిక్స్ అంటే ఏంటి అని తెలియని టైంలో జనాలు చూశారు. ఇప్పటికీ కూడా అదే స్క్రిప్ట్ అదే రాసుకుంటున్నారంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఇక హీరోయిన్ విషయాలు వస్తే, రాశి కన్నా ఎందుకుందో ఆవిడకైనా తెలుసో తెలీదో నాకు తెలియదు. అట్లీస్ట్ హరీష్ శంకర్ గారికైనా తెలుసా అసలు ఆవిడ ఎందుకు పెట్టారో? ఎందుకు ఉంటుందో తెలియదు, వస్తుంది ఏవో 2-3 క్రింజ్ డైలాగ్స్ వేస్తుంది, వెళ్ళిపోతుంది. అసలు ఆ క్యారెక్టర్ ఎక్కడ ఎండ్ అయిందో, ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలియదు సినిమా అయిపోయేసరికి. అండ్ శ్రీలీల గారు సినిమాకి సెట్ అవ్వలేదు, లిటరల్లీ చెప్తున్నా కదా. ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ వాయిస్ కానీ, ఆ యాక్టింగ్ కానీ చాలా ఇంప్రూవ్ అయ్యారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నా కూడా ఆ అట్రాక్షన్ అనేది శ్రీలీల గారు లాగేసుకున్నారు. ఆ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ అంత మంచి క్యారెక్టర్, అంత మంచి యాక్టింగ్ చేశారు. బట్ ఎందుకో పవన్ కళ్యాణ్ గారు ఏదో కూతురు సీన్ చూస్తున్నట్టు, లేదా ఒక చిన్న చెల్లి సీన్ చూస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప నాకు ఆ రొమాన్స్ పండలేదు. అది యాక్చువల్లీ క్యూట్గా అనిపించింది, కానీ అది తీసుకోలేకపోతున్నాం అనమాట మన లోపల. అరే శ్రీలీల చిన్నది, పవన్ కళ్యాణ్ పెద్ద ఆయన అన్న తెలిసిపోతుంది మనకి. ఆ మేకప్ అట్లనే చేశారు, ఆ బిహేవియర్ కూడా అట్లా చిన్నపిల్లల బిహేవ్ చేశారు. సో ఆ బిహేవియర్ ఏదైనా మార్చినా కూడా ఓకే ఆవిడ పెద్దదే అని అనిపించవచ్చు. బట్ చిన్నపిల్ల బిహేవియర్ చేసి పవన్ కళ్యాణ్ గారి పక్కన హీరోయిన్ కింద పెట్టి చేయాలనుకోవడం ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. టెక్నికల్గా కూడా కెమెరా పాతకాలం ఎప్పుడో పోకిరి, అతడు ఈ టైంలో వచ్చే యాంగిల్స్ ఉంటాయి కదా, అదే యాంగిల్స్, అదే సినిమాటోగ్రఫీ, అదే యాక్షన్ షాట్స్, అదే పెట్టుకుంటే వెళ్ళిపోయారు. మ్యూజిక్ కూడా నాకు ఆయన కల్ట్ దేవిశ్రీ ప్రసాద్ ఫ్యాన్. మీరు చూస్తే ఇంకో వెనక ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ బొమ్మ ఉంటుంది. సో నేను అంత కల్ట్ దేవిశ్రీ ప్రసాద్ ఫ్యాన్ని. అలాంటిది ఆయన పాట ఒక్కటి కూడా నచ్చలేదు నాకు. దేకులేంగ సాంగ్ కూడా నచ్చలేదు, ఎందుకో నాకు తెలియదు, నచ్చలేదు. ఒక్క సాంగ్ బాగాలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు ఏదో కొట్టారా అంటే అఖండ సినిమాలో ఉన్నట్టు ఇందులో వస్తాదే వస్తాదే అని చెప్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది, సీన్తో సంబంధం లేకుండా. ఆ సీన్ ఏదో ఎలివేట్ చేసేయాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో లాగేయాలి అన్నట్టు అనిపిస్తుంది తప్ప ఆ సీన్లో ఇమిడిపోలేదన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇరిటేటింగ్ అనిపించింది. యాజ్ యూజువల్ తమన్ గారి మిక్సింగ్ ఇష్యూస్ కూడా కనపడ్డాయి. బట్ లాస్ట్ 10 రోజుల్లోనే ఇచ్చారంట, ఇంకా ఆయన మాత్రం ఏం చేస్తాడు. బట్ అసలు చెప్తున్నా కదా, మూవీలో పవన్ కళ్యాణ్ గారి కొన్ని సీన్స్, ఆయన మేనరిజమ్స్ తప్ప నాకైతే ఏది నచ్చలేదు. మొత్తం అంతా కూడా ఏదో రొట్ట పాత సినిమా చూస్తున్నట్టు, ఎప్పుడో చూసేసిన సినిమా మళ్ళీ ఏదో ముక్కలు లాక్కొచ్చి స్పూఫ్ చేస్తున్నట్టు అనిపించింది. సో నాకైతే వర్కౌట్ అవ్వలేదు. కానీ చూసినంతసేపు అంటే నేను టికెట్ పెట్టుకోకుండా ఏదో ఓటీటీలో చూస్తుంటే ఆ ఫోన్లే అనిపించేది. బట్ నా టికెట్ డబ్బులకైతే వర్త్ కాదు. బట్ ఎంటర్టైన్మెంట్ ఏదో అలా 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 అక్కడక్కడ బోర్ కొట్టకుండా అయితే ఏదో లాక్కెళ్ళిపోవడానికి ట్రై చేశాడు. కానీ చాలా ఓపికగా చూడాలి. కొత్త సినిమా చూస్తున్నాను అంటే నేను చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో ఇది అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది, ఈ ట్రైలర్ నాకు నచ్చలేదు, హరీష్ శంకర్ డైరెక్షన్ నాకు అసలు ఎప్పుడు నచ్చలేదు, మిరపకాయ ఒకటి నచ్చుద్దేమో అంతే తప్ప నాకు అసలు ఏ సినిమా నచ్చలేదైంది. సో అసలు ఆయన డైరెక్షన్ బాగోదు అని చాలా నెగిటివ్ మెంటాలిటీలో వెళ్ళాను కాబట్టి నాకు ఏదో కొంచెం నచ్చిందేమో. కానీ మీరు ఎక్స్పెక్టేషన్స్ బిలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం నాన్న తిట్లు తిడతారు వచ్చిన తర్వాత. సో అది మన రివ్యూ ఫర్ ఉస్తాద్ భగత్ సింగ్. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది మన రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్.